సంస్థాగత ఎన్నికలకు అంటే మన పార్టీలో మనం గ్రామానికి అధ్యక్షుడు మహిళలు తల్లుల అలాగా మన కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ ఒక సముచిత స్థానం ఇవ్వడానికి పార్టీలో ఎప్పుడు ఉంటుంది. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చే పరిస్థితి ఈరోజు 5 సంస్థాగత ఎన్నికలు మన సాధారణ ఎన్నికల తర్వాత జరగబోయే సంస్థాగత ఎన్నికలు దీనికి చాలా ప్రతిష్ట ఉంటుంది. ఇంకా దీని తర్వాత మనం ఇంటింటికి వెళ్ళి మన నాయకుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఆ హామీని అమలు పరుస్తున్నారు. ఏమేమి ఇచ్చారు, ఏమేమి లేదు, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా హామీలో సూపర్ సిక్స్ ఏమైనా కానీ వాళ్ళకి రాకుంటే వాళ్ళందరికీ ఎందుకు రాలేదని మనం ఇంటికి డోర్ తిరిగి మనం ఇచ్చిన ఈ యొక్క తల్లికి వందనం కానీ, ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కానీ, మిగతా ఏవైనా కానీ సూపర్ సిక్స్ లో ఉన్నాయని అమలయ్యేలా మనము తయారు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. దానికి పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఏదో 5 వారాలు తిరుగుతామని ఆ మేనిఫెస్టోలో మనం బాండ్లు ఇచ్చారు గుర్తుందా మీకు? ఎన్నికల ముందు మనం బాండ్లు ఇచ్చారు గుర్తుంది కదా? ఏమని ఇచ్చాము? ఎవరికి ఏం లబ్ధి వస్తుందో హామీలాగా ఏ పార్టీ ఇంతవరకు అలాంటి బాండ్ ఇవ్వలేదు. ఆ సాహసం ఒక తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, ఆ ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆ బాండ్ ఇచ్చి ఆ బాండ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఏమొస్తుంది, మీకు ఫలాని పథకం మీకు వర్తిస్తుంది, ఎంత విలువైన పథకం వస్తుందని ఖచ్చితంగా లెక్కలతో సహా ఆల్రెడీ రాయించారు. ఆ బాండ్ తీసుకొని ఏం అమలు కాలేదు, ఏం అమలు ఆయన్ని చేస్తున్నారని చెప్పి ఆయన సిగ్గలేదు. ఎందుకంటే తల్లికి వందనం ఒక్కటే చాలండి వాళ్ళకి జవాబు ఇవ్వడానికి. కరెక్టేగా? తల్లి వందనం అందరికి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించి ఒకరికి ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా మన నాయకుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్లకు డబ్బించారు. పండే కదా చూడగా, పండే కదా, ఖచ్చితంగా ఆ ఒక్క పథకమే చాలు జగన్మోహన్ రెడ్డికి జవాబు ఇవ్వడానికి, అతను తల దించుకొని ఉండడానికి, తను దించుకోవడానికి, సిగ్గుతో ముంచుకోవడానికి ఆ ఒక్క పథకమే చాలు.